ఈరోజు మన ఖమ్మం జిల్లా మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు, మన భవిష్యత్ నాయకుడు, ఖమ్మం నగర అభివృద్ధికి బాటలు వేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్న యువ నాయకుడు తుమ్మల యుగేందర్ గారి జన్మదినం సందర్భంగా గత 2 రోజుల నుంచి కోలాహలంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. బ్యానర్లు కట్టడం దగ్గర నుంచి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరికి వారు తుమ్మల గారి అభిమానులు మొత్తం ఖమ్మం నిండా బ్యానర్లతోని మరి అటు ఈ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైనరు. ఎవరి చేతనైనంత వాళ్ళు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, మరి అదేవిధంగా ఇంకెన్నో వాళ్ళకి తోచిన కార్యక్రమాలు, అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకి డిస్ట్రిబ్యూషన్ ప్లేట్లు కానివ్వండి, బాటిల్స్, ఇట్లా ఎవరు తోచిన వారి విధంగా చేసుకుంటూ పోతున్నారు. దీనికి కారణం ఒకటే, ఈరోజు తుమ్మల యుగేందర్ గారు గత 2 సంవత్సరాల నుంచి, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అటు తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా, ఖమ్మం నగరానికి వేలాది కోట్ల రూపాయల నిధులు వరదలా పారిస్తూ మన ఖమ్మం నగరాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా మరి మనం చెప్పుకోదగ్గ కేబుల్ బ్రిడ్జ్ కానివ్వండి, కిల్లా రోప్వే కానివ్వండి, మరి అదేవిధంగా 1 సంవత్సరం కాలంలో రికార్డు స్థాయిలో మరి ఎత్తిపోతల పథకం, రఘునాథపాలెం మరి నీళ్లు అడిగంటి బోర్లన్నీ ఎండిపోయే పరిస్థితి ఉంటే మరి తాగునీటికి సాగునీటికి సమస్యల్ని తీరవటంలో కానీ మరి ఎన్నో విధాలుగా ఆయన మరి ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో బిజీగా ఉన్నప్పటికీ మన జిల్లాకి ఎన్నో, నగరానికి మరి అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గానికి అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, నిధులు తీసుకొని వచ్చే దాంట్లో బిజీగా ఉంటే ఖమ్మం నగరంలో యువ నాయకుడు తనయుడు తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు యుగేందర్ గారు మరి ఖమ్మం నగరాన్ని మరి ఆఫీస్ క్యాంప్లో కూర్చొని పేద మధ్యతరగతి వర్గాల వారు ఎవరు వచ్చినా కూడా చిన్న సమస్యల మీద వచ్చినా అక్కడికక్కడికే పరిష్కారం చూపించి మరి ఈరోజు ఖమ్మంలో నేనున్నానంటూ అందరికీ భరోసాని ఇస్తున్న తుమ్మల యుగేందర్ గారి మీద అభిమానంతో ఈరోజు వేలాది మంది అసలు ఈరోజు నేను జరుపుకోవట్లేదు, హైదరాబాద్ వెళ్తానన్నా కూడా నిన్న సాయంత్రం నుంచే అందరు కేకులు పట్టుకొని అడ్వాన్స్ విషెస్ చెప్పడానికి తరలి రావటం జరిగింది. అసలు ఆయన ఒక కార్యక్రమం అని వెళ్తే అక్కడి నుంచి ఒక 10 మంది మళ్ళీ వేరే దగ్గరికి తీసుకొని పోవటం జరుగుతుంది. మరి అటువంటి నాయకుడు భవిష్యత్తులో మరి ఆయన ఖమ్మం ఎమ్మెల్యేగా కావాలని నేను పర్సనల్గా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. ఆయన ఎందుకు అనుకుంటున్నానంటే ఆయన లాంటి మనస్తత్వం, అంటే పేద ప్రజలకు సేవ చేయాలా, అందుబాటులో ఉండాలని నిత్యం అనే అటువంటి వారు ఖమ్మానికి శాసనసభ్యుడిగా కానీ వేరే దగ్గర ఎక్కడ అవకాశం ఉన్నా వారికి అటువంటి అవకాశం వస్తే ఆ ఊరు బాగుపడుద్ది, నియోజకవర్గం బాగుపడుద్ది. కాబట్టి ఆకాంక్షిస్తూ వారికి దేవుడు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించేలా ఉండాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి తనయులు తుమ్మల యుగేంద్ర గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. అన్న ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు బర్త్డే సందర్భంగా ఈ 6వ డివిజన్లో మహా హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది. అదేవిధంగా 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు తుమ్మల యుగేందర్ గారు ఎక్కడైనా మన డివిజన్లో కానీ ఎక్కడైనా పిలుపునిస్తే అన్నా అంటే నేనున్నా అని ముందుకొస్తూ ఎన్నో సేవలు మాకు అందిస్తూ చిన్న పరిష్కారాలను సాల్వ్ చేస్తూ మంచి మనసుతో ఉండడు. ఇట్లాంటి ఆరోగ్యంగా మళ్ళీ ఎన్నో పుట్టినరోజులు చాలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా 6వ డివిజన్ మా కాంగ్రెస్ నాయకుల తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.